ఓవల్ వేదికగా జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. ప్రస్తుతం ఓవల్లో మబ్బులతో కూల్ వాతావరణం ఉంది. దీంతో పిచ్ బౌలింగ్ కు సహకరించనుంది. 5 టెస్టుల సిరీస్లో 2-1తో ఇంగ్లాండ్ ముందుంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది టీమిండియా. ఇక మరోవైపు 5వ టెస్టులో గెలిచి సిరీస్కు 3-1తో దక్కించుకోవాలని భావిస్తోంది ఇంగ్లాండ్. దీంతో 5వ టెస్టు రసవత్తరంగా మారింది. రైట్, ఇక మ్యాచ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తేజస్వి మనకి లైవ్ లో అందిస్తారు. తేజస్వి, ఇండియా ఇంగ్లాండ్ 5వ టెస్ట్ మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, ప్రస్తుతానికి ఇండియా ఇంగ్లాండ్ టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఈరోజు 5th మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. అండ్ ఆల్రెడీ టాస్ జరిగింది. అండ్ యాజ్ యూజువల్ ఈ 5 మ్యాచెస్లోనూ ఇండియా టాస్ ఓడిపోవడం జరిగింది. అండ్ ఈరోజు మేజర్గా చెప్పుకుంటే ఇది ఒక క్రూషియల్ టాస్ అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. అండ్ పిచ్ కూడా బౌలర్స్కి బాగా అనుకూలించే పరిస్థితి ఉంది. ఇలాంటి కండిషన్లో ముందు బౌలింగ్ చేసుంటే ఇండియన్ టీంకి కూడా కొంతవరకు అడ్వాంటేజ్ ఉండేది. కానీ ఈరోజు టాస్ ఓడిపోవడం జరిగింది. అండ్ శుభ్మన్ గిల్ కూడా తను మాట్లాడుతూ మేము గెలిచే మ్యాచ్ అయితే టాస్ గురించి మేము పెద్దగా కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ మన ఇండియన్ టీం చూసుకుంటే మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా ఆడట్లేదు. అండ్ ఇది బౌలర్స్కి అనుకూలంగా ఉండే పిచ్. అండ్ ఇందులో మనం బౌలర్స్కి కాకుండా బ్యాటింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు మన ప్లేయింగ్ 11 చూసుకుంటే. అండ్ కరుణ్ నాయర్ కూడా వెనక్కి తిరిగి రావడం, శార్దూల్ ఠాకూర్ని ఈరోజు మ్యాచ్లో ఆడిపించకపోవడం. అండ్ మేజర్గా చూసుకుంటే సిరాజ్ అండ్ ఆకాష్ దీప్ వీళ్ళిద్దరూ మాత్రమే మనకి మేజర్ బౌలర్స్ కింద కనిపిస్తున్నారు. ప్రసీద్ కృష్ణ ఎక్కువ ఫామ్లో లేడు. అండ్ ఓన్లీ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడడం జరిగింది. సో బ్యాటింగ్కి ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే ముందు మ్యాచెస్లో చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ వచ్చింది కాబట్టి ఎక్కడో బ్యాటింగ్కి ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇంగ్లాండ్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్ లేకపోవడం, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మంచి పార్ట్నర్షిప్స్ వస్తున్నాయి అన్నప్పుడు బెన్ స్టోక్స్ తను ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ పార్ట్నర్షిప్స్ని బ్రేక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ 4 మ్యాచెస్లో. సో ఈరోజు బెన్ స్టోక్స్ లేకపోవడం అండ్ బ్రైడన్ కార్స్ లాంటి వాళ్ళు లాస్ట్ 4 మ్యాచెస్లో ఆడిన జోఫ్రా ఆర్చర్ కానీ బ్రైడన్ కార్స్ వీళ్ళెవరూ లేరు. కానీ కొత్త ఫాస్ట్ బౌలింగ్ అటాక్ని తీసుకొచ్చారు. కానీ వాళ్ళకి కావాల్సిన ఫాస్ట్ బౌలింగ్ అటాక్ ఉంది ఈ మ్యాచ్కి. కొత్తగా వాళ్ళు లాస్ట్ 4 మ్యాచెస్ ఆడకపోయినా వాళ్ళకి కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ బ్యాటింగ్ కూడా లాస్ట్ 10th వరకు బ్యాటింగ్ ఆడగలరు. అండ్ మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. సో వాళ్ళదంతా ప్లేయింగ్ 11 సార్టెడ్గా కనిపిస్తోంది. కానీ మనకి ఎక్కడో కొంత డ్రాబ్యాక్ అనిపిస్తోంది. కానీ మనం లాస్ట్ 4th టెస్ట్ మ్యాచ్లో డ్రా చేసుకున్నాం. అసలు అక్కడ గెలవము, డ్రా అయ్యే ఛాన్సే లేదు. 0-2 కండిషన్స్ నుంచి నెక్స్ట్ డే లాస్ట్ డే మొత్తం ఆడి డ్రా సిచ్యువేషన్ వరకు తీసుకెళ్లారు. సో ఆ రోజు ఇంగ్లాండ్ టీం బాగా ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ని ఇక్కడి వరకు క్యారీ చేస్తూ వచ్చారు. అండ్ మన ఇండియన్ టీం అయితే అలాంటి ఒక ఆశ అందరిలో క్రియేట్ చేసి వాళ్ళలో కూడా ఇంకా కొత్త ఆశతో ఈ ఓవల్కి అయితే వాళ్ళు రావడం జరిగింది. అండ్ గత 2 రోజుల క్రితం గౌతమ్ గంభీర్కి అండ్ అక్కడ పిచ్ క్యూరేటర్కి కొంత వాగ్వాదం జరగడం, ఆ ఫైర్ కూడా మన ఇండియన్స్లో ఉంది. ఎక్కడో మనకు అన్యాయం జరుగుతోంది అనే ఇది కనిపిస్తుంది. అండ్ లాస్ట్ 2-3 మ్యాచెస్లో కూడా చిన్న గొడవలు అవ్వడం, ఇవన్నీ ఇండియన్ టీంలో, మనది యంగ్ ఇండియన్ టీం కాబట్టి యంగ్ ఇండియన్ టీంలో ఆ ఫైర్ చూపిస్తున్నారు. అండ్ మన శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్గా కొంత చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో ఉన్నాడు కాబట్టి. కానీ తన పర్సనల్గా తను కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ చాలా మంచి రన్స్, 700+ రన్స్ ఓన్లీ ఈ టెస్ట్ సిరీస్లో కొట్టడం జరిగింది. సో ఇలాంటి కండిషన్స్లో మన ఇండియన్ టీం అయితే ఖచ్చితంగా సెట్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ 2-2తో ఈ సిరీస్ని అయితే ఈక్వలైజ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంగ్లాండ్ టీం వాళ్ళు ప్రతిసారి మనం తక్కువగా ఊహించిన ప్రతిసారి వాళ్ళు చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు మ్యాచ్ క్రూషియల్గా ఉండబోతోంది. మన ఓపెనర్స్ ముందుగా ఆల్రెడీ ఇండియన్ టీం ఆడడానికి వచ్చేసారు కాబట్టి మన ఓపెనర్స్ ఈ సిరీస్ మొత్తం వాళ్ళు చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చారు మనకి. అండ్ ఈరోజు కూడా అలాంటి స్టార్టే దొరికితే ఇండియన్ టీం అయితే మినిమం 500 రన్స్ అన్నా సరే బోర్డు మీద పెట్టగలిగితే మనం ఆ స్ట్రాంగ్ ఫైట్ అయితే ఇవ్వగలుగుతాం జ్యోతి.